గురుగారు, శ్రీకృష్ణ పరమాత్మ జగతిని జాగృతం చేయడానికి భగవద్గీతను మనకు అందించాడు. అయితే దేని ఆధారంగా ఈ భగవద్గీతను మనకు అందించారు? దేన్ని ఆధారంగా తీసుకునంటే లోకంలో ఉండేటువంటి ప్రతి దానికి ఆధారం వేదోఖిలో ధర్మమూలం అని సూత్రం. వేదముల చేతనే మొత్తం వ్యవస్థ అంతా కూడా నడపబడుతున్నది. ఇవాళ రోజున మనం చెప్పుకున్నటువంటి డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వేదముల నుండి వచ్చినవే, ప్రత్యేకించి ఎవరో కొత్తగా కనుక్కున్నవి కాదు. వేద పరిశోధన ద్వారానే ఈ డిజిటల్ టెక్నాలజీ కూడా మనకు వచ్చింది వాటి రోజున. ఆ వేదముల యొక్క తత్వాన్ని ఆధారంగా చేసుకునే లోకానికి కావలసినటువంటి విషయాలను, వేదములను మొత్తాన్ని అధ్యయనం చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. అందరికీ వేదాలు అధ్యయనం చేసే అవకాశం లేదు లోకంలో. వేదాధ్యయనం చేసే అవకాశం ఉన్నవాళ్ళు కూడా అధ్యయనం చేయకుండా హోణ విద్యలు చదువుకుంటున్నారు. అటువంటి స్థితిలో సర్వమానవులు కూడా ఒక సరైనటువంటి మార్గంలోకి వెళ్ళాలి అంటే ఆ వేదాలను డైరెక్ట్గా అందించడం కష్టం అవుతుంది. అందువల్ల వాటిల్లో ఉండేటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, మానవీయమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో ఆయా విలువలను తన ధోరణిలో అందించాడు. రెండో విషయం, కేవలం దేన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు అంటే మానవుడు ఏ విధంగానూ నిర్వీర్యము చెందకూడదు. ఏ విషయంలో అయినా కార్యోన్ముఖుడు కావాలి. ఆ కార్యం చేసేటప్పుడు అతడి యొక్క పరిశ్రమ ఎంత ఉండాలో, దాని పట్ల శ్రద్ధ ఎంత ఉండాలో ఆయా విషయాలన్నీ తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం కోసమే వేదాలలో వాటికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయా విషయముల నుంచి కొన్ని విషయములను తీసి అర్జునునకు గీతగా అందించాడు. సాక్షాత్తు భగవంతుని చేతనే చెప్పబడింది కనుక అది భగవద్గీత అయ్యింది. అది వేదములను ఆధారంగా చేసుకునే చెప్పాడు.